ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 23 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం సంఖ్యాకాండము 5 మరియు 6 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 20 వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? గత రాత్రి చక్కగా మీరు నిద్రపోయి చురుకైన మెలకువ కలిగి నిద్ర నుండి లేచి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ రెండు మీరెన్నడూ మిస్ అవ్వద్దు. ఎందుకనంటే దేవుడు పక్షిరాజుకి 2 రెక్కలు ఇచ్చినట్టు ఆత్మ సంబంధమైన పక్షిరాజులు మనబడిన మనకి 2 రెక్కలు ఇచ్చాడు. ఆ 2 రెక్కలు, 1 ప్రార్థన, 2 దేవుని వాక్యం. ఈ రెండింటి ద్వారానే మనం ఆత్మలో ఎంతో ఎత్తుకి ఎదిగిపోగలం. ప్రియ దేవుని బిడ్డ, అట్టి కృపలో మీరు ముందుకు సాగాలని నేను ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 103 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని ఒక్కసారి ధ్యానపూర్వకంగా మనం ఆలోచిస్తే, ఈ విశ్వం యొక్క కేంద్రములో అత్యున్నతమైనటువంటి ఆ ఉన్నత స్థలములో వేయబడిన ఆ మహిమగల సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఈ విశ్వం యొక్క కేంద్రములో దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద నీవు జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఎలాంటి శత్రువుల మధ్య, ఎలాంటి విరోధులు నిన్ను సవాలు చేస్తూ, నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ, లేక సాతాను ఎన్నెన్ని శోధనలు నీకు తెచ్చిపెడుతూ, వాడు తన విషపు బాణాలు నీ మీద ఎన్నెన్ని విసురుతూ తన నారీలో లాగి సంధించి నీ మీదికి గురిచూచి కొట్టాలని ఎంతగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ విశ్వం యొక్క కేంద్రములో నీ కొరకు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు ఈ విశ్వ కేంద్రములో కూర్చొని పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన పరిపాలనలో ఆయన బిడ్డవైన నీకు ఎటువంటి అపాయం సంభవించదు, ఎటువంటి తెగులు నీకు రాదు. నీ చుట్టూ యోబుకు వేసినట్టు కంచె ఆయన వేసి ఉన్నాడు. నీకు క్షేమము కలుగుతుంది. నీవు మహిమ నుండి అధిక మహిమకు సాగి వెళతావు. ఏ సమస్య కూడా నిన్ను ఈ లోకములో నుండి ఇదిగో ఎంత మాత్రమును తీసివేయలేదు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద విజయము పొందజాలరు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చెప్తున్న ఈ సత్యం ఈరోజు నీ జీవితంలో అక్షరాలుగా నెరవేరబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, దేనికి నువ్వు భయపడవద్దు. నీ రాజు, నీ ప్రభు, ఈ విశ్వ చక్రవర్తి నీ కొరకు అధికారము కలిగి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన వాడై
ఆయన ఏలుబడి చేస్తున్నాడు. నీవు ఆయన్ని నమ్మావా? ఆయనని విశ్వసించావా? నీ హృదయం తెరిచి ప్రభువుని నువ్వు చేర్చుకున్నావా? ఒకవేళ ఇదే నిజమైతే నేను ప్రభువును బట్టి చెప్తున్న మాట ఏంటంటే, ఇక ఎంత మాత్రం భయపడవద్దు. దేవుడు ఉన్నత శిఖరాల మీద నిన్ను నిలబెడతాడు. నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. నీకు క్షేమాన్ని ప్రసాదిస్తాడు. నీ అడుగుల లెక్కను ఆయన లెక్కించి ప్రతి అడుగుకు ఒక బహుమానం నీకు ఇస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఉన్నతమైనటువంటి కృపలతో నింపబడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నువ్వు లేచి తేజరిల్లవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తుండగా, ఇదిగో ఈ లోకానికి నీవు ఆశ్చర్యకరమైన దేవుని బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు. అట్టి కృప నీకు ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్నాడు. అందుకు దేవునికి నీవు సమర్పించుకుంటావా? ఆయన బలిపీఠం మీద నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు పెట్టి వాటన్నిటిని దహించి వేస్తావా? దేవుని కృప నిన్ను ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి, మహిమాయుక్తమైన సమాధానంలోకి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో తేటగా మాట్లాడినందుకు వందనాలు. ప్రతి పరిస్థితిని నువ్వు ఏలుబడి చేస్తున్నావు. ఏ శత్రువైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, సాతాను యొక్క శోధన అయినా, వాని యొక్క కుయుక్తులు పన్నాగములైనా ప్రభువా మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకనగా ఇదిగో నాయనా, ఈ విశ్వ కేంద్రములో మీరు సింహాసనం మీద ఆసీనులై మీరు ఏలుబడి చేస్తున్నారు. సమస్తం మీద సర్వాధికారం కలిగి ఉన్నారు. మీ అధికారము క్రింద మేము ఉన్నాం కనుక మా తండ్రి, మాకు నిత్యము క్షేమమే, మాకు నిత్యము విశ్రాంతే, మాకు నిత్యము ఆశీర్వాదమే. మా తండ్రి, మీ సన్నిధికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.